పరికరాలు ఉపకరణాలు. మనకి వేరే దగ్గర ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది, టీచింగ్ ఎయిడ్స్. టీచింగ్ ఎయిడ్స్ ఈ టాపిక్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది పాతది, అందరూ చెప్పే టాపికే. ఇది బోధనలో పరికరాలు ఉపకరణాలు అంటే డివైసెస్ అనే మాట అంటే రెండు సిలబస్లో ఉన్నవే. డివైసెస్ అన్నప్పుడు ఆధునిక పరికరాలైనటువంటి సాంకేతిక పరికరాలైనటువంటి డిజిటల్ బోర్డులు, ప్రొజెక్టర్స్, స్లైడ్ ప్రొజెక్టరు, మోషన్ పిక్చర్స్, ఇలా అంటే పవర్ పెట్టి కరెంటు పెట్టి ఉపయోగించిన పరికరాలు. ఊరికే గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే ఆ మాట మాట్లాడాను. అంటే డివైసెస్ అనే పదం చూసి క్రింది వాటిలో డివైసెస్ ఇన్ టీచింగ్, బోధనలో ఉపయోగించే ఉపకరణాలను ఎంచుకోండి అని అంటే అప్పుడు నల్లబల్ల ఉంటుంది, మ్యాగ్నెటిక్ బోర్డు ఉంటుంది, నోటీస్ బోర్డు ఉంటుంది, డిజిటల్ బోర్డు ఒకటి ఉంటుంది. అప్పుడు ఎంచుకోవాల్సింది ఏంటి? మిగతా అన్నిటితో పోల్చుకుంటే అందులో భిన్నంగా ఉన్నది ఏంటి? డిజిటల్ బోర్డు. అంటే కరెంటుతో పని చేసేది. మీకు గుర్తుపడడం కోసం మాత్రమే ఆ మాట మాట్లాడాం. అంటే అది ఆధునికమైనటువంటి పరికరము, అనేక పనులు చేయగలదు. అది డివైసెస్ అంటే టీచింగ్ ఎయిడ్స్ వేరు, డివైసెస్ ఇన్ టీచింగ్ వేరు. ఇక్కడ బిట్టిస్తే ఎంత చదివేశామన్నది ఇంపార్టెంట్ కాదు, చక్కగా అర్థం చేసుకోవడంలో ఉంది. హెడ్డింగ్ ఎప్పుడూ కూడా బాగా అర్థం అవ్వాలి. డివైసెస్ అనగా సాంకేతిక పరికరాలు, ఆధునిక పరికరాలు. కంఠస్థ పెట్టాల్సిన పని లేదు. ఎనీవే, డివైసెస్ ఇన్ టీచింగ్ అన్నా టీచింగ్ ఎయిడ్స్ అన్నా ప్రధానంగా ఉద్దేశం ఏమిటి? బోధనా పరికరాల యొక్క చాలా మంచి బిట్ చెప్తున్నాను. బోధనా పరికరాల యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్లో బోధన మెరుగుపడము, అభ్యాసన మెరుగుపడము, క్రీడలో మెరుగుపడము, సంథింగ్ ఏదైనా ఆప్షన్ ఇచ్చి మనకి ఎక్కడ డౌట్ వస్తుంది? బోధన అభ్యాసన అనే డౌట్ వస్తుంది. బోధనా పరికరము అని ఉన్నంత మాత్రం అది బోధన కాదు. బోధనా పరికరం యొక్క ప్రధానమైన ఉద్దేశము అభ్యసనను మెరుగుపరచడం. అయితే బోధన మెరుగుపడదా? బోధన మెరుగవుద్ది. కానీ బోధనా పరికరం దేని కొరకంటే విద్యార్థికి బాగా అర్థం అవడం కోసం, అంతేగాని బోధన బాగా చేయడం కోసం కాదు, అలానే ఉపాధ్యాయుడి కోసం కాదు. చాలా మంచి బిట్టు చెప్తున్నాను. ఉపాధ్యాయుడి కోసం పనిచేసే పరికరము లెసన్ ప్లాన్. విద్యార్థి అభ్యసన కోసం పనిచేసేది బోధనా పరికరము. బోధనా పరికరం దేని కొరకు అంటే బోధకుడి కోసం కాదు, అభ్యాసన కొరకు. లెసన్ ప్లాన్ అనేది పాఠ్య ప్రణాళిక దేని కొరకు అంటే విద్యార్థి కొరకు కాదు, అది ఉపాధ్యాయుడి కొరకు. ఓవరాల్గా అందరూ ఉపయోగపడతారు, అందరూ లాభపడతారు. అయితే ఏది దేనికోసము అంటే ప్రధానంగా దానికోసమని చెప్పగలగాలి. ఎంతో మంచి బిట్టు మాట్లాడాము. ఇలా బోధనా పరికరాలు దేని కొరకు అంటే అభ్యసనను మెరుగుపరచడానికి. చాలా గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. బోధనలో పరికరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పరికరాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా బోధన అభ్యసన ప్రక్రియలను ఆకర్షణీయంగా ప్రభావవంతంగా చేస్తాయి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎప్పుడు పరికరాలు ఉపయోగిస్తే. పరికరాలు ఉపయోగించకుండా ఎంతసేపు మాట్లాడితే విసుగు, చికాకు, అర్థం కాకపోవడము, ఆ కాన్సెప్ట్ని భావన అంటాము. ఇది మనకు రాబోతున్నటువంటి మాట. ఆ కాన్సెప్ట్, ఆ భావన ఎదురవదు. ఎంతసేపు క్రికెట్ అంటే ఒరే ఒక బ్యాట్ ఉంటుంది, బాల్ ఉంటుంది, కొడతాము అంటే అది అర్థం కాదు. ఒక బ్యాట్ ఒక బాల్ చూపించగానే ఓ బ్యాట్ అంటే ఇది, బాల్ దీన్ని కొడతామా అనే కాన్సెప్ట్ వెంటనే చూడగానే ఏర్పడుతుంది. దాన్నే కాన్సెప్ట్ అన్నాము. ఎందుకు ఈ మాట చెప్పానంటే కాన్సెప్ట్ అనే మాట మనకు ఆన్సర్గా రాబోతుంది. బోధనా పరికరాలు దేన్ని మెరుగుపరుస్తాయంటే భావనను, కాన్సెప్ట్ని, దాన్ని భౌతిక భావనను బేసిక్గా ఫస్ట్ చూడగానే వాటి మధ్య సంబంధము ఈజీగా అర్థమవుద్ది. ఎంత మాటల ద్వారా చెప్పినా అర్థం కాదు. కాబట్టి పరికరాలు ఉపయోగించి చెప్తే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఎనీవే ప్రభావవంతంగా ఉంటుంది. అలానే నిశ్చితార్థము, ప్రమేయము, మమేకము పాఠంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. దాన్నే ఎంగేజ్ అంటాము. దాన్నే నిశ్చితార్థము లేదా మమేకము లేదా ప్రమేయం చెందటం, తొందరగా కలిసిపోవడం పాఠంలో. అలానే ఆసక్తి, ప్రేరణ వీటన్నిటినీ కలిగిస్తాయి. ఎవరు? బోధనా ఉపకరణము అంటే ఇంగ్లీష్లో డివైసెస్ అనే మాటకి అర్థం ఏమిటి? ఆధునిక పరికరాలు. పాత సాంప్రదాయబద్ధమైనటువంటి నల్లబల్ల కానీ, మ్యాగ్నెటిక్ బోర్డు కానీ, లేదా బులెటిన్ బోర్డు కానీ, లేదా ఇల్లుస్ట్రేటెడ్ బుక్స్ కానీ మనం చాలా చదువుతాం. పాత సిలబస్లో ఉంది, అది కూడా ఉంది. అయితే దానికి అదనంగా ఇది చదవాలి అంటే అది చెప్పేసి ఈ టాపిక్ అయిపోయిందని చెప్తారు. అది ప్రమాదకరం. కాబట్టి ఎంత నిర్దిష్టంగా చదివామన్నది ఇంపార్టెంట్. లేనిది ఎంత చదివినా అనవసరం. ఎస్,
బోధనా పరికరాలు ఏం పెంచుతాయి మనలో? ఎంగేజ్మెంట్ని పెంచుతాయి. అలానే బోధనా పరికరాలు, అందులో ఏ బోధనా పరికరాలు? సాంకేతిక బోధనా పరికరాలు. అందులో ఏ పరికరాలు? ఆధునిక బోధనా పరికరాలు. వీటికి మాత్రమే వర్తించే మాట ఏంటి అని అంటే వ్యక్తిగతీకరించిన అభ్యాసనము. వ్యక్తిగతీకరించిన అభ్యాసనము ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆన్సరు ఇండివిజువలైజ్డ్ లేదా ఇండివిజువలైజేషన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్. వ్యక్తిగతీకరించిన అభ్యాసనం అన్నా, వ్యక్తిగత వైయక్తిక భేదాలన్నా సరే వీటిని తప్పనిసరిగా మనం పాటించాలి. వ్యక్తి యొక్క లింగము, అనుభవము, అవసరము, సామర్థ్యాలకు అనుగుణంగా పాఠం చెప్పాలి. అందరికీ ఒకేలాగా పాఠం చెప్పకూడదు, ఒకేలాగా పాఠం చెప్పొద్దు. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పాఠం చెప్పాలి అనే అర్థాన్ని ఇచ్చేది ఏంటి అంటే వ్యక్తిగతీకరించిన అభ్యసనము. వ్యక్తిగతీకరించిన అభ్యసనము దాన్నే వైయక్తిక భేదాలు అంటాము. దానినే వైయక్తిక భేదాలు అంటాము. వ్యక్తిగతీకరించిన అభ్యసనం అనే మాట కనిపించినా, వైయక్తిక భేదాలను గుర్తించండి అనే మాట కనిపించినా పరవశించిపోవాలి. అదే ఆన్సర్ పెట్టాలి. పదం కష్టంగా ఉంది కదని నువ్వు రాజీ పడొద్దు. వ్యక్తిగతీకరించిన అభ్యసనము. అయితే బోధన ఎలా ఉండొద్దు? బోధన ఎలా ఉండొద్దు? సార్వత్రికంగా ఉండొద్దు. సార్వత్రికము అనే మాట మంచి మాట అయినప్పటికీ అందరికీ ఒకేలాగా చెప్పు అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి బోధన వరకు వచ్చేసరికి సార్వత్రికం అనే మాట మనం ఎంచుకోకూడదు, అది కరెక్ట్ కాదు. ఇది వ్యక్తిగతీకరించిన అభ్యసనము అని అంటే వ్యక్తిగతీకరించిన అభ్యసనము. ఇదే మాట క్రీడా శిక్షణ సూత్రాల్లో కూడా వస్తుంది. క్రీడా శిక్షణ ఎలా ఇవ్వాలి? ఒక్కొక్కరికి వారికి తగ్గట్టు ఇవ్వాలి. అందరికీ మూకుమ్మడిగా కట్టకట్టేసి అందరికీ ఒకటే ఎక్సర్సైజెస్, ఒకటే తీవ్రత, ఒకటే సమయము, ఒకటే లోడు ఇవ్వకూడదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. అందులోనే చిన్న చిన్న తేడాలతో కొంతమందికి 5 నిమిషాల పని చెప్తే, కొంతమందికి 10 నిమిషాల పని చెప్తే ఇలా వారి సామర్థ్యానికి తగ్గట్టు మార్చాలి. అది దాని అర్థము. వ్యక్తిగతీకరించిన అభ్యసనము ఎంత గొప్పదో చాలా దగ్గర ఇది బిట్టుగా ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాము. బోధన ఉపకరణాల యొక్క ఉపయోగం ఏమిటంటే సమాచారం ఎక్కువ లభిస్తుంది. పుస్తకం అనుకోండి, అది ఒక్కటే, ఇదొక్కటి, ఇందులో ఏముందో దానితోనే ఫైనల్. అదే డివైసెస్ అంటే ఎన్ని వెబ్సైట్లు చూడొచ్చో, ఎంత మ్యాటర్ని మనం సంగ్రహించవచ్చో. అయితే అది సరైన వెబ్సైటు, సరైన సోర్సు అయి ఉండాలి. అలానే ఈ ఉపకరణాల వల్ల ఉపయోగం ఏమిటంటే 21వ శతాబ్దపు నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు ఏమిటి? విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యము, సంభాషణ నైపుణ్యము, సహకారము, నలుగురితో కలవడము, చక్కగా మాట్లాడగలగడము, సమస్యను పరిష్కరించడము. విమర్శనాత్మక ఆలోచన అనే మాట ఒకటి వస్తుంది, అది చాలా మంచిది. విమర్శనాత్మక ఆలోచన ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అదే విమర్శనాత్మక ఆలోచన. ఏదైనా ఒక పనిని మూల్యాంకనము చేసి సరైన నిర్ణయం తీసుకోవడాన్ని రాసుకోవాలి. ఈ మాట నేను ఆఫ్లైన్లో కూడా చెప్పలేదు. సరైన తీర్పు తీసుకోవాలి. అంటే ఒక యాపిల్ మొబైల్ ఫోను ఒక వ్యక్తి ఒక 5,000 రూపాయలకి ఇస్తే 70,000 రూపాయలు 5,000కి ఎందుకు ఇస్తున్నాడు అని మనము మూల్యాంకనం చేయాలి. అంటే ఎవాల్యుయేషన్ చేయాలి, వీడు దొంగోడా మంచోడా అని. అలా విశ్లేషించాలి. అలా విశ్లేషించి మంచి తీర్పు తీసుకోవాలి. నాకొద్దు, ఇందులో ఏదో ప్రమాదం ఉంది అని అనుకోవడమే విమర్శనాత్మక ఆలోచన. ఈ బిట్టు తప్పనిసరిగా పడుతుంది. విమర్శనాత్మక ఆలోచన అంటే విమర్శించడం కాదు, మనం చేసే చర్యలను, ఎదుటివారు చేసే చర్యలను మూల్యాంకనం చేసి సరైన తీర్పు తీసుకోవాలి. శాస్త్రీయంగా ఉండాలి. పాము కాటు వేస్తే మంత్రగారి దగ్గరికి వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు పాము కాటు వేసినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు, సరైన నిర్ణయం ఏది అని విమర్శనాత్మక ఆలోచనే డిసైడ్ చేస్తుంది. ఈ లక్షణం ఏ లక్షణము? 21వ శతాబ్దపు లక్షణము, 21వ శతాబ్దపు నైపుణ్యాలలో ఉండే నైపుణ్యము. ఈ మాటలన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. ఇది మీరు ఇంతకుముందు ఎక్కడా వినలేదేంటి సార్, మీరు చెప్తున్నారంటే చెప్పకపోవడం వాళ్ళ తప్పు. సిలబస్ ప్రకారం ఇదే మాట. దేనికో ఎంత పెద్ద శిక్షకైనా రెడీ. ఈ మాటలకు భయపడద్దు. దీన్ని తీసుకోండి, 1కి 100 సార్లు తీసుకోండి. ఈ బిట్లు మనల్ని సేవ్ చేస్తాయి. అలానే భిన్న అభ్యాసకులకు మద్దతునిస్తాయి. ఏవి అంటే ఈ సాంకేతిక ఉపకరణాలు. భిన్న అభ్యాసక శైలులు, కొంతమందికి నెమ్మది, కొంతమందికి స్పీడ్ కావాలంటే స్పీడ్ చేసుకోవచ్చు వీడియోని, స్లో కావాలంటే స్లో చేసుకోవచ్చు. కొంతమందికి పిక్చర్స్ కావాలంటే వెంటనే సాంకేతిక ఉపకరణం మన దగ్గర ఉంటే, ఆ డిజిటల్ బోర్డు మన దగ్గర ఉంటే వెంటనే 3D పిక్చర్ చూపించవచ్చు. లేదా ప్రొనౌన్సియేషన్ అర్థం కాకపోతే ఒక 100 సార్లు ఆ పదాన్ని ఉచ్చరించేలా చెయ్యొచ్చు. ఇలా ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలుగుతాము. భిన్న అభ్యాసకులు, అందరూ ఒకే రకమైనటువంటి అభ్యాసకులు కాదు.
కొంతమందికి పిక్చర్ చూస్తే ఇష్టము, కొంతమందికి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి వీడియో చూపిస్తే బాగుంటుంది. ఇలా అనేక రకాల అభ్యాసకులకి ఈ మద్దతు ఇస్తుంది ఎవరు? ఈ ఉపకరణం అంటే ఏమిటి? అందరూ అనుకునే బోధనా పరికరము కాదు, సాంకేతిక పరికరము. బోధనలో ఉపయోగించే సాంకేతిక పరికరాన్ని డివైస్ అంటాము. ఇక్కడ దాని యొక్క అర్థము అదే. దృశ్య చూడటానికి, శ్రవణము వినటానికి, గతిశీల అభ్యాసకులకు తగినట్లు బోధన చేయవచ్చు. గతిశీలత అనేది చాలా ముఖ్యమైనది. బోధన ఆధునిక పరికరాలు ఉపయోగించడం వల్ల తరగతి గది ఎలా ఉంటుందంటే, బోధన ఎలా ఉంటుందంటే గతిశీలకంగా, అంటే ఒకే రకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే బ్లాక్ బోర్డ్ అదే చాక్ పీస్తో కాకుండా డిజిటల్ బోర్డు ఉపయోగించడం వల్ల రంగురంగులు ఉపయోగించవచ్చు, వీడియో చూపించవచ్చు, ఆడియో వినిపించవచ్చు, చిత్రం ఇంకా ఇమేజ్ చూపించవచ్చు. ఇలా ఉపాధ్యాయుడికి చెప్పాలనే తాపత్రయం ఉండాలే కానీ ఎన్ని రకాలుగా వినియోగించుకొని తరగతి యొక్క వాతావరణాన్ని మార్చుతూ ఉండొచ్చు, ఆసక్తిని పెంచుతూ ఉండొచ్చు. దాన్నే గతిశీలత అంటాము. కాబట్టి ఈ గతిశీలత అనే పదము కనీసం 100 సార్లు వస్తుంది సిలబస్లో. పాపం ఏంటో మనం ఒక్కసారి కూడా వినము. అది తప్పు. అప్డేట్ అయిన వాడు పాఠం చెప్తే ఇలాంటి పదాలకు లోటు లేకుండా ఉంటుంది. అదే కదా కట్ ఆఫ్ కావాల్సిన మార్కులేంటి? ఆ 5 మార్కులు, ఆ 10 మార్కులు, గట్టిగా మాట్లాడితే ఆ ఒక్క మార్కు తేడా మనకి ఈ అప్డేట్లో దొరుకుతుంది. భయపడద్దు, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా మీ చేత జాబు కొట్టించే బాధ్యత అది. దృశ్య శ్రవణ గతిశీలత ఇది ఎవరికి వర్తిస్తుంది? బోధనా పరికరాలకు కాదు, బోధనలో సాంకేతిక పరికరాలకి. సాంకేతికత అంటేనే గతిశీలత, సాంకేతికత అంటేనే విభిన్న అభ్యాసాలకు సరిపడేటట్టు బోధించవచ్చు. దీనినే ఏమన్నామంటే సమగ్రత. సాంకేతికతలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి? సమగ్రత. ఎక్కడ సమగ్రత కనిపిస్తే అక్కడ మీరేమి రాస్తారంటే విభిన్న అభ్యాసకులకు తగ్గట్టు పాఠం చెప్పడాన్ని సమగ్రత అన్నాము. ఈ సమగ్రత ఎవరి యొక్క లక్షణము? ఏ బోధనా పరికరం యొక్క లక్షణం అంటే సాంకేతిక బోధనా పరికరం యొక్క లక్షణము. సాంకేతిక బోధనా పరికరం యొక్క లక్షణము. విద్యా సాంకేతికత ఉంది. విద్యా సాంకేతికత యొక్క గొప్పతనం ఏమిటి? అక్కడ కూడా ఇదే మాట. విభిన్న అభ్యాసకులకు వారి అవసరాలను తీరుస్తుంది. ఎవరు? విద్యా సాంకేతికత. సాంకేతికత దీనినే ఏమన్నాము? విభిన్న అభ్యాసకులను వచ్చినప్పుడు విభిన్న అన్న ఒకటే, విభిన్న వచ్చినప్పుడు నువ్వు వెంటనే పట్టుకోవాల్సింది సమగ్రత. అలానే ఇంకొక దగ్గర ఉంది విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారు కలిసిమెలిసి ఉండడాన్ని సామాజిక సమైక్యత అన్నాము. విభిన్న నేపథ్యాల నుంచి, మన కులం వేరు, మన రాష్ట్రం వేరు, మన ప్రాంతం వేరు, మన జాతి వేరు, మతం వేరు, కానీ క్రీడలు అనేసరికి అందరము ఒక యూనిట్గా ఐక్యంగా ఉంటాము. ఇలా ఉండడాన్ని ఏమంటాము? సామాజిక సమైక్యత. ఆప్షన్లో ఏముంటుంది? జాతీయ సమైక్యత కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం కలిసి ఉండడాన్ని సమైక్యత అంటాం, కానీ అది జాతీయ సమైక్యత, సామాజిక సమైక్యత అనే డౌట్లో పడిపోతాం. ఈ మాటను నేను ఇప్పటికి 1000 సార్లు చెప్పాను ఆఫ్లైన్లో ఏంటి లాభము అని అంటే, వద్దనుకున్నా అవుననుకున్నా ఆ పదం పడుతూనే ఉంటుంది. మనం సిలబస్ని కంప్లీట్ చేస్తూనే ఉంటాము. ఆన్లైన్లో క్రమశిక్షణ ఉంటేనే సిలబస్ కంప్లీట్ అవుద్ది, లేకపోతే కాదు. అదొక్కటి ఆన్లైన్లో ప్రమాదం. అంతేగాని సబ్జెక్టులో ఎటువంటి తేడా లేదు. ఇది సామాజిక సమైక్యత ఎప్పుడు పెడతావు? విభిన్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కలిసిమెలిసి జీవించడాన్ని సామాజిక సమైక్యత అన్నాము. విభిన్న అభ్యాసకులు అంటే కొంతమందికి వినడము, కొంతమందికి చూడడము, కొంతమందికి చేయడము, ఇలా ఒక్కొక్కరికి సులభంగా అనిపిస్తుంది. వారినే విభిన్న అభ్యాసకులు అంటాం. వారికి తగ్గట్టు పాఠము చెప్పగలగడము అనేది సమగ్రతను కలిగి ఉండడం అంటాము. ఈ సమగ్రత కలిగి ఉండడం అనేది ఎవరిలో ఉంది అని అంటే సాంకేతిక పరికరాలు, బోధనలో ఉపయోగించే సాంకేతిక పరికరాల్లో ఈ సమగ్రత ఉంది. దీన్నే ఏమన్నాము? ఈ పాఠము కేవలము ఈ చిన్న పాఠానికి సంబంధించింది మాత్రమే కాదు. ఏంటిది? డివైసెస్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ టీచింగ్. బోధనలో ఈ సాంకేతిక పరికరాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే ఒక చిన్న పాఠానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇప్పుడు చెప్పిన పదాలు ఈ సమగ్రత కావచ్చు, సమైక్యత కావచ్చు, విభిన్న అభ్యాసకులు కావచ్చు, ఇలా ప్రేరణ, నిశ్చితార్థము, ఆసక్తి, వ్యక్తిగతీకరించిన అభ్యాసనము, ఈ మాటలన్నీ సిలబస్లో కొన్ని 100 సార్లు రిపీట్ అవుతాయి. ఇవి వేరే దగ్గర కూడా బిట్టు పెట్టడానికి మనకు సహకారం చేస్తాయి.